హాయ్, మనం ఆస్ట్రేలియా పిఆర్ గురించి మాట్లాడుతున్నాము. ఆస్ట్రేలియా పిఆర్లో భాగంగా పాయింట్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాము. పాయింట్ సిస్టమ్ మనం ఏ రకంగా మనం ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేయవచ్చు, ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేయడం వల్ల మీకు తొందరగా ఐటీఆర్ అవ్వడానికి, అదేవిధంగా తొందరగా పిఆర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాము. మీరు ఐఎల్ట్స్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఐఎల్ట్స్ కానీ పీటీ కానీ మీరు కొంచెం ఎక్కువ ప్రిపేర్ అయ్యి ఎక్కువ స్కోర్ చేయడం వల్ల మీకు మ్యాక్సిమం 20 పాయింట్స్ లభిస్తాయి. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్, ఆస్ట్రేలియాలో కనుక మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ 5 years ఉన్నట్లయితే మీకు మ్యాక్సిమం పాయింట్స్ 15 లభిస్తాయి. అదర్ దాన్ ఆస్ట్రేలియాలో మీకు 15 పాయింట్స్ రావాలంటే మీరు 8 years వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఒకవేళ మీరు ఆస్ట్రేలియన్ వర్క్ ఎక్స్పీరియన్స్ 5 years ఉన్నట్లయితే మీకు మ్యాక్సిమం పాయింట్స్ లభిస్తాయి. అలాగే క్రెడెన్షియల్ కమ్యూనిటీ లాంగ్వేజ్, అంటే మీరు ఏదైనా లోకల్ లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ ఉన్నట్టయితే మీరు నాటీ ఎగ్జామ్ ద్వారా మీరు ఒక 5 పాయింట్స్ పొందవచ్చు. అలాగే స్టెమ్స్, సైన్స్, టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, మ్యాథ్స్, ఈ రంగాల్లో మీరు ఆస్ట్రేలియాలో చదివినట్లయితే మీకు అదనంగా 10 పాయింట్స్ లభిస్తాయి. అండ్ మీరు ఆస్ట్రేలియన్ రీజనల్ ఏరియాస్లో మీరు చదివినట్లయితే అదనంగా 5 పాయింట్స్ లభిస్తాయి. ఈ విధంగా మీరు మీ పాయింట్స్ ఇంప్రూవైజేషన్ చేసుకొని తద్వారా మీరు తొందరగా ఐటీఆర్ అవ్వడానికి, అలాగే మీకు తొందరగా పిఆర్ రావడానికి అవకాశం ఉంటుంది.